Hi, this is your Hemlata. Welcome back to our channel Hajjo TV. Now I am going to discuss about interrogative direct speech. In previous class we have learned about assertive direct speech. So interrogative direct speech ante entante the statement which start with the subject and end with question mark. Subject ante enti? He, she, you, I, they, all nouns. Nouns ante like Rama, Lata. మన స్టేట్మెంట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే దాన్ని ఇంట్రాగేటివ్ డైరెక్ట్ స్పీచ్ అంట. సో క్వశ్చన్స్ ఎలా రైజ్ అవుతాయంటే హెల్పింగ్ వెర్బ్స్, auxiliary verbs, and WH questions. మనకు స్టేట్మెంట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి వీటిని మనం సబ్జెక్ట్స్ అంటాం. ఆల్ నౌన్స్ ఈ సబ్జెక్ట్స్తో కాకుండా నేమ్స్తో వచ్చిన వీటన్నిటిని మనం సబ్జెక్ట్ అంటాం. సో క్వశ్చన్ ఎలా రేజ్ అవుతుందంటే హెల్పింగ్ వెర్బ్స్ విల్, షెల్, కెన్, మే, హ్యాజ్, హ్యావ్, యామ్, ఆర్, ఈజ్, వాజ్, వర్. రిపోర్టెడ్ పార్ట్లో క్వశ్చన్స్తో రేజ్ అవుతుంది. అవి వేటితో రేజ్ అవుతున్నాయి అంటే హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏంటి? వెన్, విచ్, వాట్, హౌ, వై, హూజ్. ఇలా క్వశ్చన్స్తో రేజ్ అవుతుంది. The statement which start with subject and end with question mark is called interrogative direct speech. ఆ సబ్జెక్ట్స్ ఏంటి అంటే he, she, you, I, they and it. అండ్ ఆల్ నౌన్స్ లైక్ రామ, సీత, ఎనీ నేమ్ ఏదైనా రావచ్చు. వీటిని మనం సబ్జెక్ట్ అంటాం. సో మనం క్వశ్చన్ రేజ్ అవుతుంది అన్నాం. అది ఏ పార్ట్లో రేజ్ అవుతుంది? రిపోర్టింగ్ పార్ట్లోనా, రిపోర్టెడ్ పార్ట్ ఆర్ డైరెక్ట్ పార్టా అంటే రిపోర్టెడ్ పార్ట్ ఆర్ డైరెక్ట్ పార్ట్లో మనకి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆ క్వశ్చన్స్ టూ టైప్స్లో రైజ్ అవుతుంది. ఒకటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో రైజ్ అవుతుంది, ఒకటి హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్తో క్వశ్చన్ మనకి రైజ్ అవుతుంది. సో దీస్ ఆర్ సబ్జెక్ట్స్ అండ్ దీస్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. స్టేట్మెంట్స్ ఎలా వస్తుందో చూద్దాం. He said to her, comma quotations, will you go there, question mark, quotations end. So the statement start with subject and end with question mark is called interrogative direct speech. This part is called reporting part, and this part is called directed part or reported part. The directed or reported part indicate with quotations. సో మనం రిపోర్టెడ్ పార్ట్లో డైరెక్ట్ పార్ట్లో క్వశ్చన్ రేజ్ అవుతుంది అన్నాం. హెల్పింగ్ వెర్బ్తో కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో కానీ మనకి క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇక్కడ విల్ అనే హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ రేజ్ అయింది. సో మనం సెడ్ అసర్టివ్ మోడల్లో మనకి సెడ్ వస్తే సెడ్గానే రాసాం, సెడ్ టు వస్తే టోల్డ్ ఇన్ అసర్టివ్ మోడల్. బట్ ఇన్ ఇంట్రాగేటివ్ మోడల్కి వచ్చేసరికి సెడ్ టు వస్తే ఆస్క్డ్ ఆర్ ఇంక్వైర్డ్. అదే సెడ్ వస్తే యాస్టీజ్గా సెడ్.
సో ఇంట్రాగేటివ్ డైరెక్ట్ మోడల్కి వచ్చేసరికి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మనకి ప్రొనౌన్స్తో ఇచ్చిన లేదా నౌన్స్తో ఇచ్చిన యాస్టీస్గా రాస్తాం. మనం చేంజ్ చేయాల్సింది ఓన్లీ వెర్బ్ మాత్రమే. ఆ వెర్బ్ వచ్చి సెడ్ వస్తే సెడ్గా వస్తుంది, సెడ్ టు వస్తే ఆస్క్డ్ ఆర్ ఇంక్వైర్డ్ రాస్తాం. దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటాం. ఇంట్రాగేటివ్ మోడల్లో కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. అండ్ కొటేషన్స్లో ఉన్న పార్ట్ని డైరెక్టెడ్ పార్ట్ ఆర్ రిపోర్టెడ్ పార్ట్ అంటాం. ఇంట్రాగేటివ్ మోడల్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే అది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఎందుకు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుందంటే మనం క్వశ్చన్ రేస్ చేస్తాం కాబట్టి అది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. మరి మనం ఇండైరెక్ట్గా రాసేటప్పుడు క్వశ్చన్ మార్క్ రిమూవ్ చేస్తాం. సబ్జెక్ట్ యాస్టీస్గా రాస్తాం. సెడ్ టు బికమ్ ఆస్క్డ్ అండ్ ఆబ్జెక్ట్. కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ రాస్తాం. కంజంక్షన్ అంటే టూ స్టేట్మెంట్స్ని ఒకే స్టేట్మెంట్గా చేసేదాన్ని కంజంక్షన్ అంటాం. సో మనం ఇంట్రాగేటివ్ మోడల్లో హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ రేజ్ అయితే మన ఇఫ్ అనే కంజంక్షన్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. సో ముందు వెర్బ్ కన్నా సబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ మనకి వెర్బ్ ఏంటి, హెల్పింగ్ వెర్బ్ విల్, కానీ మనం రాయాల్సింది ఫస్ట్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ సెకండ్ పర్సన్లో ఉంది. రిపోర్టెడ్ పార్ట్లో సెకండ్ పర్సన్ వస్తే రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని దాని జెండర్ ఆర్ ప్రొనౌన్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ యూ అంటే సెకండ్ పర్సన్. ఆ సెకండ్ పర్సన్ ఎవరు? హర్. హర్ అంటే షీ. హీ బికమ్ హిమ్ వస్తుంది. అదే షీ అయితే హర్ వస్తుంది. సో హర్ బికమ్ షీ. సో ఇండైరెక్ట్ స్పీచ్లో మనం రాసేటప్పుడు హర్ బికమ్ షీ వస్తుంది. షీ. ఇక్కడ వెర్బ్ని మనం చేంజ్ చేయాలి. విల్ బికమ్ వుడ్. సో షీ వుడ్. షీ వుడ్. మనకి వుడ్, షుడ్, కుడ్, మైట్ పక్కన ఆల్వేస్ V1 ఉండాలి. సో మనం దీన్ని చేంజ్ చేయము. ఇక్కడ ఆల్రెడీ మనం వెర్బ్ని చేంజ్ చేస్తాం కాబట్టి ఈ గోని యాస్టీస్గా రాస్తాం. మనకి హియర్ వస్తే దేర్గా చేంజ్ అవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు, కానీ మనకు డైరెక్ట్గా దేర్ వచ్చింది కాబట్టి యాస్టీస్గా దేర్ రాస్తాం. ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు క్వశ్చన్ మార్క్ రిమూవ్ చేసి రాయాలి. క్వశ్చన్ మార్క్లో ఉంది అంటే అది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నట్టు. క్వశ్చన్ మార్క్ తీసేసి ఇఫ్ అనే కంజంక్షన్ యూజ్ చేసి వెర్బ్ని చేంజ్ చేస్తే దాన్ని ఇండైరెక్ట్ పార్ట్ అంటాం. సో ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఉంటే దీనికి ముందు జరిగిన అసర్టివ్ డైరెక్ట్ స్పీచ్ మోడల్ చూసి ఈ వీడియో చూడండి. అప్పుడు వెర్బ్ ఎలా చేంజ్ అవుతుంది, డస్, సో ఎలా వస్తాయి, హియర్, దేర్, ఎగో, బిఫోర్, ఎస్టర్డే, ద ప్రీవియస్ డే అవన్నీ అర్థమవుతాయి. షీ సెడ్ Rama. Quotation start. Do you like apples? Quotations and question mark. So ఈ part reporting part and ఈ part directed part or reported part. మనం ఇండైరెక్ట్గా రాసేటప్పుడు సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అది ప్రొనౌన్స్తో వచ్చిన నౌన్స్తో వచ్చిన యాస్టీస్గా రాయాలి. ఇక్కడ ప్రొనౌన్తో ఉంది అయినా మనం యాస్టీస్గా రాయాలి. చేంజ్ చేయాల్సింది ఓన్లీ వెర్బ్. సో సెడ్ వస్తే సెడ్ టు వస్తే ఆస్క్డ్ రాయాలి. సెడ్ టు వచ్చిందని ఆస్క్డ్ టు ఆర్ ఇంక్వైర్డ్ టు రాయకూడదు. సెడ్ టు వస్తే ఆస్క్డ్, సెడ్ వస్తే సెడ్ లానే వస్తుంది. సెడ్ టు వచ్చింది కదా అని ఆస్క్ టు ఆర్ ఇంక్వైర్ టు ఆర్ ఇంక్వైర్ టు ఇలా రాస్తే రాంగ్. సెడ్ టు వస్తే ఓన్లీ ఆస్క్డే రాయాలి. అది ఇంట్రాగేటివ్ మోడల్లో. అదే అసర్టివ్ మోడల్ అయితే సెడ్ టు బికమ్ టోల్డ్ వస్తుంది, సెడ్ టు సెడ్ వస్తుంది. కొటేషన్స్ రిమూవ్ చేసి దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం, అది అసర్టివ్ డైరెక్ట్ మోడల్లో. కానీ ఇంట్రాగేటివ్ డైరెక్ట్ మోడల్కి వచ్చేసరికి మనం ఇఫ్ ఆర్ వెదర్ యూజ్ చేస్తాం. ఆ ఇఫ్ వెదర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే క్వశ్చన్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్స్తో రేజ్ అయితే
అప్పుడు మనం ఇఫ్ ఆర్ వెదర్ యూస్ చేస్తాం. అదే ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో స్టార్ట్ అయితే మనం ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేయకుండా ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రాస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ ఆర్ వెదర్. సో షీ సెడ్ Rama, quotations remove if అనే conjunction. So do plus like V1, do plus like V1. అదే did plus like V2. సో మనకి V1లో ఉంది. సింపుల్ ప్రజెంట్లో ఉంటే ఇండైరెక్ట్గా రాసేటప్పుడు మనం సింపుల్ పాస్ట్గా చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ రిపోర్టెడ్ పార్ట్లో మనకి సెకండ్ పర్సన్లో ఉంది కాబట్టి రిపోర్టింగ్ పార్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలి. సో ఇక్కడ రామ అనేది మేల్ జెండర్. సో రామకి ప్రొనౌన్ ఏంటి? హీ. ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ ఏంటి? డూ. సో డూ ప్లస్ లైక్ V1, డిడ్ ప్లస్ లైక్ V2. మనం చేంజ్ చేయాల్సింది ఇక్కడ లైక్. లైక్కి వెర్బ్ ఫామ్స్ ఏంటి? లైక్, లైక్డ్, లైక్డ్. సింపుల్ ప్రజెంట్లో ఉంటే మనం సింపుల్ పాస్ట్గా చేంజ్ చేయాలి. సో మనకి వెర్బ్ ఫామ్ V2 కావాలి. సో ఈ లైక్డ్ యాపిల్స్. ఇండైరెక్ట్గా రాసేటప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. సో ఇలా హెల్పింగ్ వెర్బ్తో మనకి క్వశ్చన్ రేస్ చేసినప్పుడు కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఇండైరెక్ట్గా రాసేటప్పుడు క్వశ్చన్ మార్క్ రిమూవ్ చేసి రాస్తాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వెర్బ్తోనే చూద్దాం. సుఖీ సెడ్ టు లత, కామా కొటేషన్ స్టార్ట్, ఆర్ యూ ఫ్రీ నౌ, are you free now, question mark, quotations end. So this is called reporting part and this is called reported part or directed part. if and whether ఎప్పుడు యూస్ చేస్తామంటే హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ రైజ్ అయినప్పుడు మనం ఇఫ్ ఆర్ వెదర్ యూస్ చేస్తాం. సో రిపోర్టింగ్ పార్ట్లో మనకి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అది ప్రొనౌన్లో ఇచ్చిన లేదా ఇలా నౌన్స్తో ఇచ్చిన యాస్టీస్గా రాస్తాం. చేంజ్ చేయాల్సింది ఓన్లీ వెర్బ్ మాత్రమే. సో ఇక్కడ సెడ్ టు బికమ్ ఆస్క్డ్. సుఖీ, సుఖీ ఆస్క్డ్ లత. హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ రైజ్ అయింది కాబట్టి కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. బిఫోర్ వెర్బ్కి సబ్జెక్ట్ రాయాలి. సో సబ్జెక్ట్ సెకండ్ పర్సన్లో ఉంది. వెర్బ్ సబ్జెక్ట్ సెకండ్ పర్సన్లో ఉంటే రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఫెమినైన్ జెండర్ కాబట్టి లతాకి ప్రొనౌన్ ఏంటి? షీ. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్లో ఉంటే సింపుల్ పాస్ట్గా చేంజ్ చేయాలి. సో షీ అనేది సింగులర్ అండ్ థర్డ్ పర్సన్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తాం. అదే ఇక్కడ దెమ్ ఉండి ఇక్కడ దే వస్తుంది, అప్పుడు మనం వెర్ యూజ్ చేస్తాం. ఎందుకు? దే అనేది ప్లూరల్ కాబట్టి వెర్ యూజ్ చేస్తాం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. సో సింగులర్కి వాజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్కి వెర్ యూజ్ చేస్తాం. సింపుల్ ప్రజెంట్లో ఉంటే సింపుల్ పాస్ట్గా చేంజ్ అవుతుంది. సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే సింపుల్ పాస్ట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా చేంజ్ అవుతుంది. షీ వాజ్ ఫ్రీ నౌ బికమ్ దెన్. దిస్ ఈజ్ ఇండైరెక్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా హెల్పింగ్ వెర్బ్తోనే చూద్దాం. అంజలి సెడ్ లత, కామా quotation start, are you playing game in the ground quotations and question mark.
సో ఇది ఇంట్రాగేటివ్ మోడల్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ద స్టేట్మెంట్ విచ్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్ ఈస్ కాల్ ఇంట్రాగేటివ్ డైరెక్ట్ స్పీచ్. ఇంట్రాగేటివ్ డైరెక్ట్ స్పీచ్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. క్వశ్చన్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే ఇండైరెక్ట్గా రాసేటప్పుడు కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. లేకపోతే డబుల్-హెచ్ క్వశ్చన్స్ లైక్ హూ, వెన్, విచ్, హూజ్, వేర్, వై, హౌ అలాంటి డబుల్-హెచ్ క్వశ్చన్స్తో స్టార్ట్ అయితే కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ యూజ్ చేయకుండా ఉన్న డబుల్-హెచ్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ ఆర్ వెదర్. సో మనం చేంజ్ చేయాల్సింది ఓన్లీ వెర్బ్. అంజలి said becomes said, Anjali said, Lata, quotations remove if or whether అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. సో బిఫోర్ వెర్ వీ హ్యావ్ టు చేంజ్ సబ్జెక్ట్. సో రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్ సెకండ్ పర్సన్లో ఉంది కాబట్టి మనం రిపోర్టింగ్ పార్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని దాన్ని చేంజ్ చేయాలి. సో ఇక్కడ లత అనేది ఫెమినైన్ జెండర్ కాబట్టి దీనికి ప్రొనౌన్ షీ. అది సింపుల్ టెన్స్లో ఉంది కాబట్టి అంటే సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి మనం చేంజ్ చేసేటప్పుడు సింపుల్ పాస్ట్ కంటిన్యూస్గా చేంజ్ చేయాలి. షీ అనేది సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తున్నాం. షీ వాజ్ ప్లేయింగ్. కంటిన్యూస్ అంటే ఎలా చెప్తాం, వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయితే దాన్ని కంటిన్యూస్ అంటాం. సో ఇక్కడ వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయింది అంటే ఇది కంటిన్యూస్లో ఉంది. ఏ కంటిన్యూస్లో ఉంది ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడున్న హెల్పింగ్ వెర్బ్ చూడాలి. మనకి ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, ఈజ్, యామ్, ఐ. ఇవి ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్. కంటిన్యూస్లో ఉంది ఎలా ఐడెంటిఫై చేయాలంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవ్వాలి. సో ఇక్కడ ప్లేకి ఇంగ్ ఫామ్ యాడ్ అయింది, ప్లేయింగ్. ఆర్ ప్లేయింగ్. ఆర్ ప్లేయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా రాసేటప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్గా చేంజ్ చేయాలి. సో పాస్ట్ కంటిన్యూస్ ఏంటి, వజ్ ఆర్ వర్. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి వజ్ యూజ్ చేస్తున్నాం. ఇది సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి మనం పాస్ట్ కంటిన్యూస్గా చేంజ్ చేయాలి. సో ప్లేయింగ్ని యాస్టీస్గా రాస్తున్నాం. ఇప్పుడు ఇది పాస్ట్ కంటిన్యూస్గా అయింది. నెక్స్ట్ గేమ్ ఇన్ ద గ్రౌండ్. ఇన్ ద గ్రౌండ్. He said to me, quotation start, are you teacher? Are you teacher? Quotations and question mark. She said to me, ఆమె నాతో అంటుంది ఏమని, ఆర్ యూ టీచర్, నువ్వు టీచర్వా అని క్వశ్చన్ రేస్ చేసింది. సో మనం ఇండైరెక్ట్గా రాసేటప్పుడు ఎలా రాస్తాం, చేంజ్ చేయాల్సింది ఓన్లీ వెర్బ్. సెడ్ టు వస్తే మనకి ఆస్క్డ్ ఆర్ ఇంక్వైర్డ్. షీ ఆస్క్డ్ ఆర్ ఇంక్వైర్డ్ మీ. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. బిఫోర్ వెర్బ్ చేంజ్ చేసేక ముందు ఫస్ట్ మనం సబ్జెక్ట్ని చేంజ్ చేయాలి. సబ్జెక్ట్ రిపోర్టెడ్ పార్ట్లో సెకండ్ పర్సన్లో ఉంది కాబట్టి రిపోర్టింగ్ పార్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఉంది, మీ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఐ. ఎలా మీ ఐగా ఎలా చేంజ్ అవుతుందంటే షీ బికమ్ హర్, హీ బికమ్ హిమ్, వి బికమ్ అజ్, ఇట్ బికమ్ ఇట్, దే బికమ్ దెమ్, యూ బికమ్ యూ, ఐ బికమ్ మీ. సో మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఇండైరెక్ట్గా రాసేటప్పుడు ఆబ్జెక్ట్ని కాస్త సబ్జెక్ట్గా అంటే మీ బికమ్ ఐ అవుతుంది. సో ఐ. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే మనం ఇండైరెక్ట్గా రాసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్గా చేంజ్ చేయాలి. సో ఐ వాజ్ టీచర్, ఐ వాజ్ టీచర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా హెల్పింగ్ వెర్బ్తోనే చూద్దాం. I said to uncle, comma, quotation start, have you
హ్యావ్ యూ ఎవర్ బీన్ టు న్యూ ఢిల్లీ కొటేషన్స్ అండ్ క్వశ్చన్ మార్క్. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు న్యూ ఢిల్లీ అంటే మీరు ఢిల్లీ వెళ్ళి వచ్చారా అని క్వశ్చన్ రైజ్ చేస్తుంది. అప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్తాం? ఎస్ ఐ హ్యావ్ ఎవర్ బీన్ టు న్యూ ఢిల్లీ. లేదా నేను కాలేజీకి వెళ్ళి వచ్చాను అంటే ఐ హ్యావ్ బీన్ టు కాలేజ్. నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాను, ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్. అలా వెళ్ళి వచ్చాను అనే సెన్స్లో మనం ఐ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళి వచ్చాం అనేది ఇక్కడ రాస్తాం. కాలేజ్ అయితే కాలేజ్, మార్కెట్ అయితే మార్కెట్, గ్రౌండ్ అయితే గ్రౌండ్. మనం ఎక్కడికి వెళ్ళి వచ్చాము అనేది ఇక్కడ రాస్తాం. వెళ్ళి వచ్చాను అనే సెన్స్లో ఐ హ్యావ్ బీన్ అని యూజ్ చేస్తాం. సో హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్. సో కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. సో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఎలా ఇచ్చినా, ప్రొనౌన్తో ఇచ్చినా, నౌన్తో ఇచ్చినా యాస్టీస్గా రాస్తాం. మనం చేంజ్ చేయాల్సింది ఓన్లీ వెర్బ్. ఆ వెర్బ్ సెడ్ టు వచ్చింది కాబట్టి ఆస్క్డ్ ఆర్ ఇంక్వైర్డ్ రాస్తాం. సో సెడ్ టు బికమ్ ఆస్క్డ్. అంకుల్. కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ కంజంక్షన్ యూజ్ చేస్తాం. హెల్పింగ్ వెర్బ్లో యూజ్ చేస్తాం. సో వెర్బ్కి చేంజ్ చేయకముందు సబ్జెక్ట్ని చేంజ్ చేయాలి. సబ్జెక్ట్ సెకండ్ పర్సన్లో ఉంది రిపోర్టెడ్ పార్ట్లో. అలా ఉన్నప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ మనకి నౌన్తో వచ్చింది, అది అంకుల్. అంకుల్ అనేది మేల్ జెండర్ కాబట్టి అంకుల్కి ప్రొనౌన్ ఏంటి? హీ. సో హీ. ఇది హ్యావ్. సో హ్యావ్ కాస్త హ్యాడ్ వస్తుంది. ఈ హ్యాడ్ ఎవర్ బీన్ టు న్యూ ఢిల్లీ. అంకుల్ వెళ్ళి వచ్చాడు అని. అంకుల్ వెళ్ళి వచ్చాడని. సో ఇంట్రాగేటివ్లో 2 టైప్స్. అది హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్తో క్వశ్చన్ రైజ్ అవుతుంది. అలా హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ రైజ్ అయినప్పుడు కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో అయితే మనం కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ రాయకుండా దేనితో అయితే మనం క్వశ్చన్ రైజ్ చేసామో ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్తో రాస్తాం. సో ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్తో క్వశ్చన్ రైజ్ అయితే ఎలా రాస్తాం, వాటి యొక్క చేంజెస్ ఏంటి అని చూసాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో వస్తే ఎలా చేంజ్ చేయాలి? షీ సెడ్ టు హిమ్, కామా కొటేషన్స్, where did you leave? Where did you leave? Question mark, quotations end. ఇది ఏ టెన్స్లో ఉందో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. డిడ్ ప్లస్ లీవ్ అంటే V2 అని. డిడ్ వచ్చి వెర్బ్ V1లో ఉంది అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని. మనకి డైరెక్ట్ పార్ట్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే మనం ఇండైరెక్ట్గా రాసేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3. సో ఇండైరెక్ట్గా రాసేటప్పుడు మనం హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో అయినా హెల్పింగ్ వెర్బ్లో అయినా అది ఏ డైరెక్ట్ స్పీచ్ మోడల్లో అయినా సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్తో ఇచ్చినా లేదా నౌన్స్తో ఇచ్చినా యాస్టీస్గా రాయాలి. మనం చేంజ్ చేయాల్సిన పార్ట్ ఏంటి అంటే అది వెర్బ్, ఓన్లీ రిపోర్టింగ్ పార్ట్లో మాత్రమే. సో షీ సెడ్ టు బికమ్ ఆస్క్డ్ హిమ్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇఫ్ ఆర్ వెదర్ యూజ్ చేయం. ఇచ్చిన డబ్ల్యూహెచ్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాం. సో వేర్ సబ్జెక్ట్ ఫస్ట్ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ సెకండ్ పర్సన్లో ఉంది, రిపోర్టెడ్ పార్ట్లో ఉంది. సో రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నప్పుడు మనం అది రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ హిమ్ ఉంది, హిమ్ అంటే ఇక్కడ హీ. సో హీ. డిడ్ ప్లస్ లివ్ ఈక్వల్ టు V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఇండైరెక్ట్గా రాసేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3.
సో he had lived. he had lived. లివ్ యొక్క వెర్బ్ ఫామ్స్ ఏంటి? లివ్, లివ్డ్, లివ్డ్. హ్యాడ్ ప్లస్ V3. సో V3 ఫామ్ లివ్డ్. సాయి, సెట్, పుష్ప, కామా కొటేషన్స్, when will you come, when will you come tomorrow. రేపు నువ్వు ఎప్పుడు వస్తావు అని క్వశ్చన్ రైజ్ చేసింది. సో మనం ఇంట్రాగేటివ్లో ఇది ఏ మోడల్ని ఐడెంటిఫై చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, హెల్పింగ్ వెర్బ్తో వచ్చిందా WH క్వశ్చన్తో వచ్చిందా తెలుసుకోవాలి. ఇక్కడ మనకి WH క్వశ్చన్తో వచ్చింది. సో ఇండైరెక్ట్గా రాసేటప్పుడు కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ కంజంక్షన్ రాయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన WH క్వశ్చన్తో స్టార్ట్ చేయాలి. సో వెన్ సాయి సెట్ బికమ్ సెట్, సాయి సెట్, పుష్ప కొటేషన్స్ రిమూవ్ చేసి వెన్ రాస్తున్నాం. నో నీడ్ టు రైట్ ఇఫ్ ఆర్ వెదర్. ఇఫ్ క్వశ్చన్ రైజ్ విత్ WH క్వశ్చన్, WH క్వశ్చన్తో క్వశ్చన్ రైజ్ చేస్తే మనం ఇఫ్ ఆర్ వెదర్ రాయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన క్వశ్చన్నే మనం యాస్టీజ్గా రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనం క్వశ్చన్ దేంతో రైజ్ చేస్తామంటే WH క్వశ్చన్తో రైజ్ చేస్తాం. సో వెన్ యాస్టీజ్గా రాశాను. వెర్బ్కి ముందు సబ్జెక్ట్ని చేంజ్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ సెకండ్ పర్సన్లో ఉంది. సెకండ్ పర్సన్లో ఉంటే రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఫెమినైన్ జెండర్. సో పుష్పకి ప్రనౌన్ షీ, షీ. విల్ బికమ్ వుడ్, కమ్. షుడ్, వుడ్, కమ్, కుడ్, మైట్ పక్కన ఆల్వేస్ V1 ఉండాలి. సో V1. టుమారో అంటే ద ఫాలోయింగ్ డే ఆర్ ద నెక్స్ట్ డే అని. ద ఫాలోయింగ్ డే ఆర్ ద నెక్స్ట్ డే. షీ సెడ్ టు మీ, కామా కొటేషన్స్, వై షల్ ఐ గో, వై షల్ ఐ గో దేర్. నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని క్వశ్చన్ రైజ్ అయింది. వై షల్ ఐ గో దేర్. సో ఇంట్రాగేటివ్లో 2 టైప్స్. అది ఏ టైప్ అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే డైరెక్టెడ్ పార్ట్ ఆ రిపోర్టెడ్ పార్ట్లో హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయిందా WH క్వశ్చన్తో స్టార్ట్ అయిందా అని తెలుసుకోవాలి. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే రిపోర్టెడ్ పార్ట్లోకి రాసే ముందు కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. ఒకవేళ WHతో క్వశ్చన్ స్టార్ట్ అయితే ఇఫ్ ఆర్ వెదర్ రాయకుండా డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్ అంటే WH క్వశ్చన్ని రాయాలి. సో వై, నో నీడ్ టు రైట్ టు ఇఫ్ ఆర్ వెదర్. సో షీ సెడ్ టు బికమ్ ఆస్క్డ్, షీ ఆస్క్డ్ మీ. కొటేషన్స్ రిమూవ్ చేసి క్వశ్చన్ అంటే వై, WH క్వశ్చన్ వైని రాసి సబ్జెక్ట్ చేంజ్ చేయాలి. సబ్జెక్ట్ బికమ్ ఐ. ఇక్కడ ఐ అంటే ఫస్ట్ పర్సన్. సో రిపోర్టెడ్ పార్ట్ ఆర్ డైరెక్టెడ్ పార్ట్లో ఫస్ట్ పర్సన్ వస్తే మనం రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ని చూడాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? షీ. సో డైరెక్ట్గా ప్రనౌన్లో ఉంది, ప్రనౌన్లోకి రాయాలి. వై షీ షల్ బికమ్ షుడ్. విల్ ఉంటే వుడ్, కెన్ ఉంటే కుడ్, మే ఉంటే మైట్. సో ఇక్కడ షల్ ఉంది కాబట్టి షుడ్. కుడ్, వుడ్, షుడ్, మైట్ పక్కన ఆల్వేస్ V1 ఉంటుంది. సో గో, గో దే. ఇక్కడ ఇయర్ ఉంటే ఇక్కడ మనం దేర్ రాస్తాం. కానీ డైరెక్ట్ పార్ట్లోనే డైరెక్ట్గా దేర్ వస్తే మనం చేంజ్ చేయకుండా యాస్టీజ్గా రాస్తాం. ఐ ఆస్క్డ్ హిమ్, కామా when will you eat your bananas or your banana. Quotations and question mark.
వెన్ విల్ యూ ఈట్ యువర్ బనానా అనే క్వశ్చన్ రైజ్ చేశాను. సో మనం WH క్వశ్చన్తో వచ్చింది. కొటేషన్స్ రిమూవ్ చేసి వెన్ రాసుకుంటున్నాం. సబ్జెక్ట్ ఐ, డైరెక్ట్గా ఆస్క్డ్ వచ్చింది కాబట్టి ఆస్క్డ్, నో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సెడ్ వస్తే సెడ్ టు వస్తే ఆస్క్డ్, డైరెక్ట్గా ఆస్క్డ్ ఆర్ ఇంక్వైర్డ్ వస్తే యాస్టీస్గా రాయాలి. హిమ్. సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ రాయాలి. ఆ సబ్జెక్ట్ ఏంటి? యూ. రిపోర్టెడ్ పార్ట్లో యూ అంటే సెకండ్ పర్సన్ వస్తే రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే హిమ్కి ప్రొనౌన్ ఏంటి? హీ. సో హీ విల్ బికమ్ వుడ్, హీ వుడ్ ఈట్ యువర్ బనానా అంటే ఇతని యొక్క బనానా అంటే మై బనానా. యువర్ బనానా అంటే మై బనానా, సారీ హిజ్ బనానా. యువర్ అనేది సెకండ్ పర్సన్. సో ఇక్కడ మనం హిమ్ చూసుకోవాలి. హిమ్ అంటే అతనికి, ఇక్కడికి వచ్చేసరికి అతని యొక్క బనానా. సో హిజ్ బనానా, హీ వుడ్ ఈట్ హిజ్ బనానా, అతని బనానా తింటాడు అని. I asked her, comma, quotations, how old are you? నీ వయసు ఎంత అని క్వశ్చన్ రేజ్ చేశాను. సో మనకి WH క్వశ్చన్తో స్టార్ట్ అయింది కాబట్టి నో నీడ్ టు రైట్ ఇఫ్ ఆర్ వెదర్. సో ఐ ఆస్క్ డైరెక్ట్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆస్క్డ్ రాసుకుంటాం. ఆబ్జెక్ట్ అది నౌన్తో ఇచ్చిన, ఆబ్జెక్ట్తో ఇచ్చిన, ఎలా ఇచ్చినా యాస్ట్రీస్గా రాస్తాం. కొటేషన్స్ రిమూవ్ చేసి హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇఫ్ రాయడం లేదు. WH క్వశ్చన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ వీ హ్యావ్ టు రైట్ WH క్వశ్చన్ హౌ. సో సబ్జెక్ట్ చేంజ్ చేయాలి. సబ్జెక్ట్ సెకండ్ పర్సన్లో ఉంది. సో సెకండ్ పర్సన్లో ఉంటే రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ హర్ బికమ్ షీ. ఇండైరెక్ట్ స్పీచ్ షీ, సారీ ఇది మొత్తం క్వశ్చన్. సో హౌ ఓల్డ్ షీ. ఆర్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్, షీ వాజ్. Suki said to me, are you teaching English classes? Are you teaching English classes? English classes, question mark, quotations and. సో ఇది హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది. అంటే మనం కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. సో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ నౌన్తో ఇచ్చిన, ప్రనౌన్తో ఇచ్చిన యాస్టీస్గా రాయాలి. సుఖీ సెడ్ టు బికమ్ ఆస్క్డ్ ఇన్ ఇంట్రాగేటివ్ డైరెక్ట్ స్పీచ్ మోడల్ మీ. సో ఫస్ట్ సబ్జెక్ట్ని చేంజ్ చేయాలి. రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్ సెకండ్ పర్సన్లో ఉన్నప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఉంది, మీ బికమ్ ఐ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఐ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఎలా ఉంది అంటే ఆర్ అనేది ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వెర్బ్. టీచ్కి అంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్, వెర్బ్ ఆర్ ఇంగ్ ఫామ్, వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయిందంటే దాన్ని కంటిన్యూస్ అంటాం. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అని ఎలా అంటున్నామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయింది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ అంటున్నాం. ఇండైరెక్ట్లో రాసేటప్పుడు సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ బికమ్ పాస్ట్ కంటిన్యూస్ ఇన్ ఇండైరెక్ట్ మోడల్. సో ఐ వాజ్ టీచింగ్. ఇక్కడ ఐ వాజ్ టీచింగ్ ఎందుకు రాస్తున్నానంటే ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్. టీచింగ్ ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. సో కంటిన్యూస్లో ఉన్నప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్గా చేంజ్ చేసేటప్పుడు కంటిన్యూస్లోనే రాయాలి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఇది పాస్ట్ కంటిన్యూస్. సో
డైరెక్ట్ మోడల్లో ప్రజెంట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్గా వస్తే పాస్ట్ టెన్స్గా చేంజ్ అవుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్గా వస్తే పాస్ట్ పర్ఫెక్ట్గా చేంజ్ అవుతుంది. సో ఐ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాసెస్. సో వీటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఆ వెర్బ్ మనకి ఎలా వస్తుందంటే సెడ్ ఆర్ సెడ్ టు ఆర్ ఆస్క్డ్. ఆబ్జెక్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ మీకు ఎగ్జాంపుల్స్ అన్నిట్లో ఆబ్జెక్ట్ ఉంచి చెప్పాను కాబట్టి ఇక్కడ నేను ఆబ్జెక్ట్ రాస్తున్నా. ఆబ్జెక్ట్ కొటేషన్స్ కామా హెల్పింగ్ వెర్బ్. ఆ హెల్పింగ్ వెర్బ్ ఏమైనా రావచ్చు. హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే ఈజ్, యామ్, ఆర్, was, were, have, has, can, may, will, shall. సో హెల్పింగ్ వెర్బ్స్ ఇలా వస్తాయి. ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మోస్ట్లీ యూ వస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మన వెర్బ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వెర్బ్ తీసేసి డైరెక్ట్గా ఆబ్జెక్ట్. దీనికి ఎగ్జాంపుల్ ఏం రాస్తాం. ఆర్ యూ దే. సో ఆర్ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ యూ, ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏం లేదు. సో ఆబ్జెక్ట్ డేర్గా తీసుకుందాం. ఇలా హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే వీటి యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో ఇండైరెక్ట్గా రాసేటప్పుడు ఎలా రాస్తాం. సబ్జెక్ట్ ఎలా ఉన్నా యాషీస్గా రాస్తాం. వెర్బ్ సెడ్ వస్తే సెడ్, సెడ్ టు వస్తే ఆస్క్డ్ ఆర్ ఇంక్వైర్డ్. ఆస్క్డ్ అని డైరెక్ట్గా వస్తే ఆస్క్డ్. సో నో నీడ్ టు చేంజ్. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం కొటేషన్స్ రాస్తాం. కొటేషన్స్ రిమూవ్ చేసి ఇఫ్ ఆర్ వెదర్ అని కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఆర్ వెదర్. దీనికి ఎగ్జాంపుల్గా తీసుకొని దీన్ని చేంజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ రాస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ సెకండ్ పర్సన్లో ఉంది కాబట్టి ఫస్ట్ పర్సన్లోకి మనం వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం హిమ్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఆబ్జెక్ట్గా హిమ్ తీసుకున్నాం. ఎలా షీ సెడ్ టు హిమ్, షీ సెడ్ టు హిమ్ ఆర్ యూ దేర్. దీన్ని ఎగ్జాంపుల్గా బేస్ చేసుకొని వీటి యొక్క స్ట్రక్చర్స్ రాస్తున్నాను. సో ఇక్కడ యూ అంటే మనం రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ని చూసుకోవాలి. హిమ్ బికమ్ హీ, వెదర్ హీ. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్గా చేంజ్ చేస్తాం. సో వాజ్. అలా రాసేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఆ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ అయినా అవ్వచ్చు లేదా నార్మల్ వెర్బ్ అయినా అవ్వచ్చు. డూ యూ లివ్ అని వచ్చిందనుకో, డూ యూ లివ్, అప్పుడు మనకి వెర్బ్ ఏమొస్తుంది, లివ్డ్ వస్తుంది. సో ఇక్కడ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ అయినా అవ్వచ్చు లేదా డైరెక్ట్గా వెర్బ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ స్టేట్మెంట్ని బట్టి మనం చేంజ్ చేస్తాం. సో ఇంట్రాగేటివ్లో హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ రేజ్ అయితే డైరెక్ట్ యొక్క స్టేట్మెంట్ ఇలా వస్తుంది. దీన్ని ఇండైరెక్ట్గా రాసేటప్పుడు దీని స్టేట్మెంట్ ఇలా వస్తుంది.
ఇంట్రాగేటివ్ అంటే ఏంటంటే ద స్టేట్మెంట్ విచ్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్ ఇఫ్ క్వశ్చన్ రైజ్ విత్ హెల్పింగ్ వెర్బ్ ఆర్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఈస్ కాల్ ఇంట్రాగేటివ్ డైరెక్ట్ స్పీచ్ అంటాం. సో ఈ హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ రైజ్ అయితే వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే ఇది. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ స్ట్రక్చర్ చూద్దాం. ఎగ్జాంపుల్కి ఐ ఆస్క్డ్ హిమ్ కామా వేర్ ఆర్ యూ. సో దీనికి ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ సెడ్ ఆర్ సెడ్ టు ఆర్ ఆస్క్డ్ ప్లస్ ఆబ్జెక్ట్ కొటేషన్స్ రిమూవ్ చేసి ఇచ్చిన డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ప్లస్ వేర్ ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ యు అంటే హిమ్ అంటే హీగా వస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి హీ ప్లస్ సింపుల్ టెన్స్లో ఉంది. మనం చేంజ్ చేసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్గా చేంజ్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ మనకి హీ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తాం. సో వెర్బ్ ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. కొన్ని ఎగ్జాంపుల్స్లో డైరెక్ట్గా వెర్బ్ వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏమేంటి అంటే వెన్, వేర్, వై, విచ్, హూజ్, హౌ. ఇవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. హూజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, హూజ్ బుక్ ఈజ్ దిస్ అలా యూజ్ చేస్తాం. విచ్, వై, వే, వెన్, హౌ. మోస్ట్లీ అన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో మనం ఎగ్జాంపుల్స్ కవర్ చేసాం. సో క్వశ్చన్ రైజ్ చేసేటప్పుడు మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్తో రైజ్ చేస్తే వాటి యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది ఇండైరెక్ట్ మోడల్లో. సో హెల్పింగ్ వెర్బ్ యొక్క స్ట్రక్చర్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ చూశారు. If you like this video, please watch full video and do like, subscribe, share and comment. That's it.